హలో ఎవ్రీవన్. ఈరోజు మన సెషన్ ఏంటంటే గూగుల్ అనలిటిక్స్. మనం మన ప్రీవియస్ సెషన్‌లో గూగుల్ సెర్చ్ కన్సోల్ ఏంటి, మన యొక్క వెబ్‌సైట్ క్రియేట్ చేసిన తర్వాత ప్రాపర్ ఆన్ పేజ్ ఎస్‌సిఓ చేసి దాన్ని మనం సెర్చ్ కన్సోల్‌కి ఏ విధంగా సబ్మిట్ చేసామనేది చూసాం. అండ్ ఈ సెషన్‌లో గూగుల్ అనలిటిక్స్ ఉంటుంది. సో, మనం ఇక్కడ కూడా కంప్లీట్ రియల్ టైమ్‌లో గూగుల్ అనలిటిక్స్ యొక్క సెటప్‌ని మన వెబ్‌సైట్‌కి ఎలా చేయాలి, దాని అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూద్దాము. బట్ బిఫోర్ దట్ ఏంటంటే చాలామంది ఏం జేస్తున్నారంటే గూగుల్ అనలిటిక్స్ కానీ, ఎస్‌సిఓ కానీ, తర్వాత ఆన్ పేజ్ కానీ, ఆఫ్ పేజ్ కానీ కంప్లీట్‌గా చెప్పేస్తున్నారు. ఓకే. అది అలా అవసరం లేదు. ఓకే. ప్రెజెంట్ మనకి మన యొక్క వెబ్‌సైట్ ఉంది. ఆ వెబ్‌సైట్‌ని సెర్చ్ కన్సోల్‌కి సబ్మిట్ చేయడం వల్ల మనకొక వెబ్‌సైట్ ఉందని జెప్పేసి గూగుల్‌కి తెలుస్తుంది. సో, దానివల్ల ఎవరైనా ఒక మన వెబ్‌సైట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ చూయిస్తుంది. అలాగే గూగుల్ అనలిటిక్స్ మన యొక్క వెబ్‌సైట్‌కి ఎంతమంది యూజర్స్ వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? వచ్చిన తర్వాత ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నారు? ఏ పేజ్ విజిట్ చేస్తున్నారు? తర్వాత ఇమ్మీడియేట్‌గా జంప్ అవుతున్నారా? ఏ కంట్రీ నుంచి వస్తున్నారు? అనే డీటెయిల్స్ మనకు తెలిస్తే సరిపోతుంది ఇప్పటివరకి. అండ్ ఫ్యూచర్‌లో మనకు కావాల్సిన అడ్వాన్స్‌డ్ అనలైటిక్స్ అనే దాని గురించి మనం సెపరేట్ సెషన్స్ చేస్తాం. ఓకే. ఇఫ్ మీరు ఎస్‌సిఓ నేర్చుకోవాలి అండ్ తర్వాత మీ యొక్క వెబ్‌సైట్‌కి ఎస్‌సిఓ చేసి దాన్ని టాప్‌లో తీసుకురావాలి అంటే జస్ట్ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సెషన్ నుంచి జస్ట్ నా క్లాసెస్ ఫాలో అయ్యి దాన్ని రైట్ వేలో మీ యొక్క వెబ్‌సైట్‌కి అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే. ఈరోజు సెషన్‌లో మనం ఫస్ట్ గూగుల్ అనలిటిక్స్‌ని మన యొక్క వెబ్‌సైట్‌కి ఎలా సెటప్ చేయాలో చూద్దాం. ఓకే. సో, దిస్ ఈజ్ అవర్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌కి మనం గూగుల్ అనలిటిక్స్ సెటప్ ఎలా ఉంటదో చూద్దాం. సింపుల్ గూగుల్ అనలిటిక్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన యొక్క వెబ్‌సైట్‌కి ఎవరెవరు వస్తున్నారు? ఎంత టైం ఉంటున్నారు? ఎంత టైంలో ఎళ్ళిపోతున్నారు? ఏ పేజెస్‌ని ఎక్కువ విజిట్ జేస్తున్నారు? ఎక్కడి నుంచి ట్రాఫిక్ వస్తుంది? ఏ కంట్రీ నుంచి వస్తుంది? ఏ ఏజ్ గ్రూప్ నుంచి వస్తుంది? అనే డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనం గూగుల్ అనలిటిక్స్ వాడతాం. అండ్ ఆర్గానిక్ ట్రాఫిక్ వస్తుందా? పెయిడ్ ట్రాఫిక్ వస్తుందా? ఎస్‌సిఓ నుంచి ట్రాఫిక్ ఎక్కువొస్తుందా? సోషల్ మీడియా నుంచా? గూగుల్ యాడ్స్ నుంచి వస్తుందా? అని తెలుసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే. అండ్ డీటెయిల్డ్ మార్కెటింగ్ పర్పస్ మనం యూజ్ చేసే టైంలో గూగుల్ అనలిటిక్స్ సెషన్స్ మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ మన వెబ్‌సైట్‌కి గూగుల్ అనలిటిక్స్ ఏ విధంగా సెటప్ చేస్తామంటే గూగుల్ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత సింపుల్‌గా గూగుల్ అనలిటిక్స్ అని టైప్ చేద్దాము. ఓకే. గూగుల్ అనలిటిక్స్ వచ్చింది. ఇక్కడ చూడండి సింపుల్‌గా గో టు అనలిటిక్స్. క్లిక్ ఆన్ గో టు అనలిటిక్స్. ఓకే. ఇది లోడ్ అవుతుంది. ఇక్కడ లోడ్ అయిన తర్వాత అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఓకే. మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్ క్రియేట్ చేసిన, ఫ్యూచర్‌లో గూగుల్ యాడ్స్ క్రియేట్ చేసిన, గూగుల్ అనలిటిక్స్ క్రియేట్ చేసిన, ఓకే. తర్వాత గూగుల్ యాడ్సెన్స్ క్రియేట్ చేసిన, యూట్యూబ్ అకౌంట్ చేసిన, అన్నిటికి కూడా ఒకే ఒక జీమెయిల్ యూజ్ చేయడం వల్ల మీకు ఏమైతుందంటే, మీరు చాలా ఈజీగా మీ యొక్క వెబ్‌సైట్‌ని ఒక్క జీమెయిల్‌కి లింక్ చేసి దాన్ని ఈజీగా దాని పెర్ఫార్మన్స్‌ని ఐడెంటిఫై చేయడం ఈజీ ఉంటుంది. సో, ఆల్వేస్ మెయింటైన్ ఓన్లీ వన్ జీమెయిల్ అన్నట్టు. ఓకే. ఇక్కడ చూడండి ఇది కంప్లీట్‌గా ఓల్డ్ సైట్ అన్నట్టు. ఓకే. మనకి ఈ సైట్‌తోని ఎటువంటి సంబంధం లేదు. మనం ఏం చేయాలంటే ఇక్కడొచ్చిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే క్లియర్‌గా సో, గైస్ ఆల్రెడీ మీకు గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ ఉంటే మీరు డైరెక్ట్ ఇక్కడ ల్యాండ్ అవుతారు. ఇక్కడొచ్చిన తర్వాత ఈ అనలిటిక్స్ అకౌంట్‌కి మీరేం చేయాలంటే ఇంకొక కొత్త వెబ్‌సైట్‌ని యాడ్ చేద్దామని అనుకుంటున్నారు. ఓకే. ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది. ఓకే. ఇందులో ఆల్రెడీ ఒక వెబ్‌సైట్ ఉంది. బట్ అయితే మీరు ఒక కొత్త వెబ్‌సైట్‌ని యాడ్ చేద్దాం అనుకుంటున్నట్టయితే చూడండి అడ్మిన్‌కెళ్ళేసి క్రియేట్ అకౌంట్ అని మీరు క్లిక్ చేస్తే ఈ విండోకొస్తారు. ఓకే. ఆల్రెడీ మీకు అనలిటిక్స్ అకౌంట్ ఉంటే. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైమ్ ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేశారు. ఫస్ట్ టైమ్ గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంటే ఒక జీమెయిల్ ఐడీతోని ఫస్ట్ టైమ్ గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ క్రియేట్ అవుతే మీరేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గూగుల్‌కొచ్చేసి గూగుల్ అనలిటిక్స్ అని టైప్ చేయండి. ఓకే. టైప్ చేస్తే ఈ విండోకొస్తారు. ఈ ఫస్ట్ బటన్‌ని మీరు క్లిక్ చేస్తే ఈ ఏరియాలోకి ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయిన తర్వాత గో టు అనలిటిక్స్. ఓకే. ఇక్కడొచ్చిన తర్వాత మీరు క్లిక్ ఆన్ స్టార్ట్ మెజరింగ్. ఓకే. ఇది ఫస్ట్ టైమ్ చూడండి. స్టార్ట్ మెజరింగ్ అన్నా సరే, మీరొక ఫస్ట్ టైమ్ ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నా సరే, ఈ స్పేస్‌కి మీరు వచ్చేస్తారన్నట్టు. అలా ఆల్రెడీ మీకు గూగుల్ అకౌంట్ ఉన్నా సరే, అడ్మిన్ దగ్గరికెళ్ళేసి యాడ్ అకౌంట్ అని కొట్టినా సరే, మీరు సేమ్ అదే పేజ్‌కి రావడం జరుగుతుంది. ఓకే. ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది. బట్ స్టిల్ అదే అకౌంట్‌కి ఇంకొక వెబ్‌సైట్ యొక్క అనలిటిక్స్ అకౌంట్ కూడా నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సేమ్ వే. ఓకే గైస్. ఇప్పుడు మీరిక్కడ ఏం చేయాలంటే చూడండి అకౌంట్ నేమ్.
ఓకే. నేనేం చేస్తున్నానంటే అకౌంట్ నేము డిజిటోలియన్స్ డాట్ ఇన్ అని ఒక అకౌంట్ నేమ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. యెస్. ఇవన్నీ గూడా చెక్ ఇన్ చేసేయండి. మీరు ఏం ఆలోచించొద్దు. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. ఇక్కడ చూడండి, ప్రాపర్టీ డీటెయిల్స్, ప్రాపర్టీ నేమ్ డిజిటోలియన్స్. ఓకే. అండ్ తర్వాత ఇండియా, తర్వాత రూపీ, ఇవన్నీ మనం క్లియర్‌గా సెట్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. బిజినెస్ డీటెయిల్స్, ఇండస్ట్రీ కేటగిరీ. ఓకే. ఏంటి మనది ఇండస్ట్రీ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్. ఓకే. జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్. అండ్ బిజినెస్ సైజ్ ఏంటి? మీడియం సైజు. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. ఇప్పుడు నేను నా యొక్క గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నానంటే జనరేట్ లీడ్స్ కోసం, సేల్స్ కోసం, అలాగే నా యొక్క ట్రాఫిక్ కోసం అండ్ వ్యూ యూజర్ ఎంగేజ్‌మెంట్ అండ్ రిటెన్షన్, ఎంతమంది యూజర్స్ వస్తున్నారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. ఇవేది కాదు, వేరే పర్పస్ ఏదైనా ఉంటే యూ కెన్ క్లిక్ ఆన్ అదర్స్. మీరు అదర్స్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా పైవన్నీ కూడా సెలెక్ట్ నుంచి అన్‌చెక్ అయిపోతాయి. సో, మీరు పైవన్నీ సెలెక్ట్ చేసేయండి. దెన్ ఆఫ్టర్ దట్ క్లిక్ ఆన్ క్రియేట్. ఓకే. ఇక్కడ చూడండి, క్లిక్ ఆన్ ఐ ఆల్సో యాక్సెప్ట్. కిందకొచ్చేయండి. నౌ click on I also accept, then click on I accept. Click on create. I also accept, then click on this thing and click on I accept button. ఇంటర్నల్ ఎర్రర్ వస్తుందండి. మనం దీన్ని రిఫ్రెష్ చేద్దాం ఒకసారి. సో మళ్ళీ ఫస్ట్ కా నుంచి అడుగుతుంది. నో ఇష్యూస్. సేమ్ డిజిటోలియన్స్ అకాడమీ. ఓకే. నా యొక్క అకౌంట్ నేమ్. ఓకే. అన్నీ అన్చెక్ చేస్తున్నాను. సింపుల్ బ్లైండ్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ప్రాపర్టీ డీటెయిల్స్ డిజిటోలియన్స్ అకాడమీ. ఓకే. క్లిక్ ఆన్ నెక్స్ట్. జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్, నా కంపెనీ సైజ్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. నా ఆబ్జెక్టివ్ ఇవన్నీ సెలెక్ట్ చేశాను. దెన్ క్లికింగ్ ఆన్ క్రియేట్. ఓకే. దీన్ని యాక్సెప్ట్ చేశాను నేను. ఇవి గూగుల్ నుంచి వచ్చి మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్. అవి మనం ఓకే చేయకపోతే గూగుల్ మనకి ఆ యాక్సెప్ట్ బటన్ చూపెట్టదు. అకౌంట్ ప్రాపర్టీ యాజ్ క్రియేటెడ్. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, మీరు మీ యొక్క వెబ్‌సైట్‌కి వచ్చేటువంటి డేటాని మీరు చూడాలి అనుకుంటే, దాని అనలిటిక్స్ డేటా మీకు కావాలంటే క్లిక్ ఆన్ వెబ్. ఒకవేళ మీరు మీ యొక్క వెబ్‌సైట్‌కి వచ్చే డేటా సారీ, మీ యొక్క యాప్‌కి వచ్చే డేటా కావాలంటే ఆండ్రాయిడ్ యాప్ అయితే ఇది సెలెక్ట్ చేయండి. ఐఓఎస్ అయితే ఇది సెలెక్ట్ చేయండి. నౌ ఐ యామ్ ట్రైయింగ్ టు ట్రాక్ వెబ్‌సైట్. ఓకే. క్లిక్ చేస్తున్నాను. నా వెబ్‌సైట్ యూఆర్ఎల్ చూడండి. దిస్ ఈజ్ మై వెబ్‌సైట్ యూఆర్ఎల్. సింపుల్‌గా కాపీ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేశాను. ఆల్రెడీ హెచ్‌టిటిపిఎస్ ఉంది కనుక ఇది అవసరం లేదు. రిమూవ్ హెచ్‌టిటిపిఎస్ అగైన్ అండ్ మై వెబ్‌సైట్ నేమ్ డిజిటోలియన్స్ అకాడమీ. ఓకే. నౌ నేనేం చేస్తున్నా అంటే క్రియేట్ అండ్ కంటిన్యూ. ఓకే. అండ్ సింపుల్‌గా క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. ఇదేం చెప్తుంది? మనము గూగుల్ అనలిటిక్స్ అకౌంట్‌ని ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్ కోసం సెటప్ చేసాం. దట్ ఈస్ ఫైన్. కానీ ఆ వెబ్‌సైట్ యొక్క ఓనర్ మీరేనా కాదా అని చెప్పి మనం వెరిఫై చేయాలి. వెరిఫై చేయడానికి ఇదేం చేస్తుందంటే, మీరు సెటప్ చేయండి అని చెప్పేసి మనకి ఒక ప్రాసెస్ ఇస్తుంది. సెటప్ ఏ గూగుల్ డ్రైవ్. ఓకే. ఏ విధంగా అంటే ఇక్కడ ఇచ్చే ఈ కోడ్ ఏదైతే ఉందో, ఈ కోడ్‌ని మీ యొక్క వెబ్‌సైట్ హెడర్ సెక్షన్‌లో పేస్ట్ చేయమని అడుగుతుంది. వెబ్‌సైట్ యొక్క హెడర్ సెక్షన్‌లో పేస్ట్ చేయమని అడుగుతుంది. చూడండి, నేను కోడ్ కాపీ చేసుకున్నాను. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ యొక్క వెబ్‌సైట్ ఉంది. వెబ్ డెవలపర్‌కి ఇచ్చేసి ఆ పర్టిక్యులర్ కోడ్‌ని హెడ్ సెక్షన్ కింద, ఇది నా యొక్క వెబ్‌సైట్ యొక్క హెచ్‌టీఎంఎల్ కోడ్. ఈ హెడ్ సెక్షన్ కింద ఆ కోడ్‌ని పేస్ట్ చేయమని చెప్పండి. నేను జస్ట్ సింపుల్‌గా నా కోడ్‌ని పేస్ట్ చేశాను చూడండి. ఓకే. ఈ కోడ్‌ని పేస్ట్ చేయమని చెప్పండి. సేవ్ చేయొచ్చు. ఒకవేళ ఇఫ్ యూ హావ్ హెచ్‌టీఎంఎల్ అంటే మీరే మీ యొక్క వెబ్‌సైట్ రూట్ ఫోల్డర్‌లో హెడ్ సెక్షన్‌లో ఆ కోడ్‌ని పేస్ట్ చేయండి.
ఒకవేళ లేకపోతే మీరేమన్నా వర్డ్‌ప్రెస్ ఆర్ వేరే అదర్ వెబ్‌సైట్స్ ఏదైనా వాడుతుంటే అక్కడ మనకి వేరే అదర్ ఆహ్, ఏంటంటే కొన్ని వేరే అదర్ ప్లగిన్స్ ఉంటాయి. ఆ ప్లగిన్స్ నుంచి మనము గూగుల్ కిట్ అనే ప్లగిన్ ఉంటది. వాటిని యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు. బట్ దిస్ ఈస్ ది బెస్ట్ ఆప్షన్ అన్నట్టు. గూగుల్ అనలిటిక్స్ సెటప్‌కి మనం మాన్యువల్‌గా సెట్ చేయడం బెస్ట్ ఉంటది. టెస్ట్ ఇన్‌స్టాలేషన్ ఇక్కడ ఆల్రెడీ నేను పబ్లిష్ చేసి నా యొక్క వెబ్‌సైట్ కోడ్‌ని సేవ్ చేశాను. తర్వాత నేనేం చేస్తున్నానంటే టెస్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ క్లిక్ ఆన్ కన్ఫర్మ్. చూడండి. Data collection is not active for your website. If you install tags more than 48 hours ago, make sure. మనం ఆల్రెడీ ఇప్పుడే ఇన్‌స్టాల్ చేసాం గనక డేటా కలెక్షన్‌కి కొద్దిగా టైం పడుతుంది. బట్ కాకపోతే ఒకసారి మనకి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మనం సక్సెస్‌ఫుల్‌గా మన యొక్క గూగుల్ అనలిటిక్స్ కోడ్‌ని మన వెబ్‌సైట్‌లో మనం ఏం చేసామంటే ట్యాగ్ చేసినట్టే. దెన్ ఆఫ్టర్ దట్ క్లోజ్ దిస్ బటన్. నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. ఇక్కడ చూడండి. నౌ క్లిక్ ఆన్ కంటిన్యూ టు హోమ్. ఓకే. నో డేటా రిసీవ్డ్ ఫ్రమ్ యువర్ వెబ్‌సైట్ యెట్ టు స్టార్ట్ కలెక్టింగ్ డేటా ఇదేం చేయొద్దు. దిస్ ఈజ్ అనదర్ ప్రాసెస్. మనకు ఆ ప్రాసెస్ అవసరం లేదు. మనం మాన్యువల్‌గా మన యొక్క వెబ్‌సైట్‌ని మాన్యువల్‌గా మన యొక్క డిజిటల్ లెన్స్ డాట్ అనే వెబ్‌సైట్‌ని ఏం చేసామంటే గూగుల్ అనలిటిక్స్‌కి లింక్ చేసాం. ఇది గూగుల్ అనలిటిక్స్‌కి లింక్ చేయడం వల్ల మన యొక్క వెబ్‌సైట్‌కి గూగుల్ అనలిటిక్స్‌కి లింక్ చేయడం వల్ల మీరు ఒకసారి చూడండి. ఇది కంప్లీట్‌గా మన యొక్క హోమ్ సెక్షన్. దీనివల్ల ఏమవుతుందంటే, ఎంతమంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు? ఓకే. ఏంటి కౌంట్ ఎలా ఉంది? ఇక్కడ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి? న్యూ ఇయర్స్ ఇవన్నీ కూడా మనకి క్లియర్‌గా తెలిసిపోతుంది. ఓకే. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ రిపోర్ట్స్ ఇక్కడ మీరు చూస్తే చూడండి. ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ మీకు కావాలి అనేది ఇక్కడ రిపోర్ట్ స్నాప్‌చాట్‌లో 3 టైప్స్ ఇచ్చాడు. మీరు యూజర్ బిహేవియర్ కావాలంటే గెట్ అన్ ఓవర్‌వ్యూ ఆఫ్ యువర్ వెబ్‌సైట్ అండ్ యాప్స్ టాప్ స్క్రీన్స్, యూజర్ కౌంట్స్, ఎంగేజ్‌మెంట్ మెట్రిక్స్ ఉన్నాయి. ఓకే. అది కావాలా? లేకపోతే ఒకవేళ మీది కామర్స్ సైట్ అయితేనే సేల్స్ అండ్ రెవెన్యూకెళ్ళండి. లేదు మార్కెటింగ్ పర్ఫార్మెన్స్, మెజర్ మార్కెటింగ్ ఛానెల్స్ పర్ఫార్మెన్స్ అంటే గూగుల్ యాడ్స్ గాని, తర్వాత వేరే సోషల్ మీడియా యాడ్స్ గాని, ఆ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మీరేమన్నా ఐడెంటిఫై చేయాలంటే ఈ టెంప్లేట్‌కెళ్ళండి. ఓకే. ప్రెజెంట్ నాకొక వెబ్‌సైట్ ఉంది. ఆ వెబ్‌సైట్‌కి ఎవరెవరు యూజర్స్ వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి అని తెలుసుకోవడానికి ఇది సరిపోతుంది కనుక నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. బిఫోర్ దట్ నేనది ఆ టెంప్లేట్ ఏ విధంగా ఉంటదో ఒక ప్రివ్యూ చూస్తున్నాను చూడండి. ఈ విధంగా. మనం ఆ టెంప్లేట్ సెలెక్ట్ చేసుకుంటే యాక్టివ్ యూజర్స్ ఎవరు? అందులో కొత్త యూజర్స్ ఎంతమందున్నారు? వచ్చిన యూజర్ ఎంత టైం మన వెబ్‌సైట్‌లో ఉంటున్నాడు? తర్వాత ఈవెంట్ కౌంట్. చూడండి. దాని నంబర్ ఆఫ్ టైమ్స్ యూజర్స్ ట్రిగ్గర్డ్ యాన్ ఈవెంట్. ఎన్ని సార్లు మన వెబ్‌సైట్‌లో క్రియేట్ చేసినటువంటి ఒక ఈవెంట్‌ని వాళ్ళు ట్రిగ్గర్ చేస్తున్నారు. జస్ట్ లైక్ ఫార్మ్ అనుకోండి. ఓకే. సో, ఇదొకటి. అండ్ మార్కెటింగ్ పర్ఫార్మెన్స్ అయితే దాని యొక్క టెంప్లేట్ ఈ విధంగా ఉంది. ఎంతసేపు ఉంటున్నాడు? ఎంతమంది యూజర్స్ ఉన్నారు? సెషన్స్ ఎన్ని సెషన్స్ వచ్చాయి అని చెప్పేసి. అంటే ఇప్పుడు నేను ఒకసారి వెబ్‌సైట్‌ని విజిట్ చేసింది. దిస్ ఈజ్ వన్ సెషన్. ఓకే. అండ్ యూజర్ విల్ బి వన్ యూజర్. తర్వాత నేనేం చేశాను ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ నా వెబ్‌సైట్‌ని విజిట్ చేశాను. విజిట్ చేస్తే ఏమైతుంది? సెషన్స్ 2 అవుతాయి. కానీ యూజర్ విల్ బి 1 ఓన్లీ. ఎందుకంటే ఆల్రెడీ నేను యూజర్‌గా దాంట్లో కన్వర్ట్ అయిపోయాను కనుక. ఓకే. సేల్స్ అండ్ రెవెన్యూకి ఈ విధంగా ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. ఓకే. సో, ఇది ఓన్లీ కామర్స్ సైట్ అన్నప్పుడు మాత్రమే మీరు ఈ సెటప్‌కెళ్ళండి. బట్ అయితే ప్రెజెంట్ నాకు కావాల్సింది యూజర్ బిహేవియర్. ఎంతమంది యూజర్స్ వచ్చారు? యాక్టివ్ యూజర్స్ ఎవరు? తర్వాత ఎన్ని వ్యూస్ వచ్చాయి? ఏ పేజ్‌కి ఎన్ని వ్యూస్ వచ్చాయి? బౌన్స్ రేట్ ఎంత ఉంది? బౌన్స్ రేట్ అంటే ఏం లేదు. మన యొక్క వెబ్‌సైట్‌ని విజిట్ చేసి ఇమ్మీడియేట్‌గా మన వెబ్‌సైట్‌ని వదిలేసి వెళ్ళిపోయాడా? అది చాలా టైమ్ మన వెబ్‌సైట్‌లో టైమ్ స్పెండ్ చేసాడా అనేది తెలిపేదే బౌన్స్ రేట్ అన్నట్టు. సో, నేను ఫస్ట్ దానికి ఈ టెంప్లేట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో, చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇది చాలా కన్‌ఫ్యూజింగ్ ఉంటుంది. ఇది ఏ టెంప్లేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీరు బై డిఫాల్ట్ మీరు ఫస్ట్ యూజర్ బిహేవియర్ టెంప్లేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ కైండ్ ఆఫ్ సేల్స్ ఆర్ బిజినెస్ ఓరియెంటెడ్ ఆర్ సర్వీస్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్ అయితే మీరు థర్డ్ టెంప్లేట్ సెలెక్ట్ చేసుకోండి. మార్కెటింగ్ పర్ఫార్మెన్స్ ఒకవేళ కామర్స్ వెబ్‌సైట్ అయితే సెకండ్ టెంప్లేట్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి. థిస్ ఈస్ హౌ ఇట్ విల్ బి. ఓకే. నేను మీకు మనకు మన యొక్క వెబ్‌సైట్‌ని గూగుల్ అనలిటిక్స్‌కి లింక్ చేసాము. దీనివల్ల మనకి ఓకే. మేబీ నాట్ నౌ వితిన్ 24-48 అవర్స్‌లో మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే. సో, బిఫోర్ థట్ ఓకే. ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుందనేది నేను మీకు ఆల్రెడీ కొంత రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్
వెబ్‌సైట్ యొక్క యాక్టివ్ యూజర్స్ చాలామంది ఇక్కడ ఒక 1 మంత్ డేటాని మనం సెలెక్ట్ చేసాం నియర్లీ. లాస్ట్ 28 డేస్‌లో యాక్టివ్ యూజర్స్ 55,000. న్యూ ఇయర్స్ ఇలా ఉన్నారు. ఒక పర్సన్ వచ్చేసి 2 మినిట్స్ 48 సెకండ్స్ మన వెబ్‌సైట్‌లో యావరేజ్ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఎంత కౌంట్ ఉంది? ఓకే. అంటే ఎన్ని సార్లు ఈవెంట్ ట్రిగ్గర్ అయింది అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. ఇదే దాంట్లో మనకి ఏ విధంగా ఉందంటే హోమ్ పేజ్‌కి ఎన్ని వ్యూస్ వచ్చాయి? యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు? ఓకే. దాంట్లో ఉన్నటువంటి ఈవెంట్ జస్ట్ లైక్ ఫార్మ్ ఫిల్లింగ్ లాంటిది. అండ్ బౌన్స్ రేట్ అనేది 30. బౌన్స్ రేట్ అనేది ఎప్పుడు కూడా 0-100 ఉంటుంది. ఏ పేజ్‌కైనా సరే బౌన్స్ రేట్ అనేది 40-60 మధ్యలో ఉంటే డీసెంట్ బౌన్స్ రేట్ అన్నట్టు. 40-60 మధ్యలో రేటింగ్స్ ఉంటాయి. బౌన్స్ రేట్ అంటే వెబ్‌సైట్‌లోకొచ్చేసి ఇమ్మీడియేట్‌గా బయటికెళ్ళిపోతే బౌన్స్ రేట్ అనేది పెరిగిపోతుంది. ఒక వెబ్‌సైట్ ఎక్కువ టైం లోడ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టింది అంటే ఏం చేస్తారు? పర్సన్స్ ఎవరు వెబ్‌సైట్‌లో ఉండరు. ఆటోమేటిక్‌గా బౌన్స్ అయిపోతారు. అంటే ఇక్కడ నుంచి వేరే వెబ్‌సైట్‌కి జంప్ అయిపోతారు. అప్పుడు బౌన్స్ రేట్ ఎక్కువగా పెరిగిపోతుందన్నట్టు. ఓకే. సో, దాని రేంజ్ మనకి ఎప్పుడు కూడా 40-60లో ఉంటే బెటర్ ఉంటుంది. ఓకే. చూడండి ఈ పర్టిక్యులర్ హోమ్ పేజ్‌కి వ్యూస్ ఇలా ఉన్నాయి. గూగుల్ ఈ పర్టిక్యులర్ ఇంకో పేజ్‌కి ఇన్ని వ్యూస్ వచ్చేసాయి అని చెప్పేసి మనకి స్నాప్‌చాట్‌లో రిపోర్ట్ వస్తుంది. అండ్ కమింగ్ టు ది సెకండ్ థింగ్ దట్ ఈస్ రియల్ టైమ్ ఓవర్‌వ్యూ. ఓకే. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ రియల్ టైమ్ ఓవర్‌వ్యూ. ఓకే. ఇక్కడ మనకేం తెలుస్తుందంటే యాక్టివ్ యూజర్స్ లాస్ట్ 30 మినిట్స్‌లో ఎంతమందున్నారు? లాస్ట్ 5 మినిట్స్‌లో యాక్టివ్ యూజర్స్ ఎలా ఉన్నారు? హోమ్ పేజ్‌ని ఎంతమంది విజిట్ చేశారు? టోటల్ యూజర్స్ ఎంతమంది? తర్వాత గూగుల్ నుంచి ఎంతమంది వచ్చేసారు? అంటే ఫస్టు ఒరిజినల్ సోర్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ రియల్ టైమ్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ రియల్ టైమ్ పేజెస్ ఓకే. చూడండి ఇప్పుడు యాక్టివ్ యూజర్స్ 24 మెంబర్స్ ఉన్నారు. అందులో హోమ్ పేజ్‌లో 8 మెంబర్స్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. అండ్ కెనడా అనే పేజ్‌లో 4 మెంబర్స్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. ఈ పర్టిక్యులర్ పేజ్‌లో 3 మెంబర్స్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు అని చెప్పేసి మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉందన్నట్టు. ఓకే. సో, ఈ విధంగా మనం ఏం తెలుసుకోవచ్చంటే ఒక్క వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆహ్, విత్ ది హెల్ప్ ఆఫ్ గూగుల్ అనలిటిక్స్ వల్ల ఎంతమందొచ్చారు? ఎంతమంది యాక్టివ్ ఉన్నారు? ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నారు? బౌన్స్ రేట్ ఎలా ఉంది? ఓకే. తర్వాత ట్రాఫిక్ సోర్స్ ఆర్గానిక్ ఉందా? తర్వాత వేరే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నాయా? తర్వాత జనరేటివ్ లీడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఓవర్‌వ్యూ మనం లీడ్స్ జనరేట్ చేస్తుంటే దాని యొక్క ఓవర్‌వ్యూ ఎలా ఉంది? తర్వాత ఆడియన్సెస్ వాళ్ళ యొక్క చూపిస్తాను చూడండి. ఆడియన్స్ నేమ్ ఏంటి? వాళ్ళు టోటల్ యూజర్స్ ఎంత? న్యూ యూజర్స్ ఎంత? ఎంతమందున్నారు? ఒక సెషన్‌కొచ్చి ఎంతమందున్నారు? యావరేజ్ సెషన్ డ్యూరేషన్ ఎలా ఉంది? టోటల్ రెవెన్యూ ఎలా ఉంది? ఏమైనా మనం ఏదైనా ఈవెంట్ ఏమైనా క్రియేట్ చేస్తే ఇదంతా గూడా చాలా అడ్వాన్స్‌డ్ అనలైటిక్స్ అన్నట్టు. ప్రెజెంట్ మీరు ఎస్‌సిఓ చేయడానికి ఇదేం అక్కర్లేదు. మనకి ఎంతమంది యూజర్స్ వస్తున్నారు? ఎంత బౌన్స్ రేట్ ఉంది? అది చాలు. ఓకే. మనకి యూజర్స్ పెరగాలి. బౌన్స్ రేట్ అనేది తక్కువుండాలి. అండ్ యావరేజ్ సెషన్ డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఉండే చూసుకోవడం వల్ల మనకేమైతదంటే ఎస్‌సిఓలో బెటర్ ర్యాంకింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ విధంగా మీరు మీ యొక్క వెబ్‌సైట్‌ని గూగుల్ అనలైటిక్స్‌కి లింక్ చేయాలి. ఓకే. దిస్ ఈస్ ఫైన్. బట్ అయితే చాలా మందికొచ్చే డౌట్ ఏంటంటే సార్ గూగుల్ సెర్చ్ కన్సోల్ వల్ల గూడా ఎంతమంది యూజర్స్ వస్తున్నారు? ఎంతమంది అదనేది మనకు క్లియర్‌గా తెలుస్తుంది. అలాంటప్పుడు గూగుల్ అనలిటిక్స్ ఎందుకంటే జస్ట్ రిమెంబర్ వన్ థింగ్ గూగుల్ సెర్చ్ కన్సోల్ వల్ల ఒక పర్సన్ ఏం సెర్చ్ చేసి వెబ్‌సైట్‌కి వస్తున్నాడు అనేది ఐడెంటిఫై చేస్తది. దట్ మీన్స్ బిఫోర్ ఎంటరింగ్ టు అవర్ వెబ్‌సైట్ వి కెన్ ఐడెంటిఫై యూజర్స్ పర్ఫార్మెన్స్. ఓకే. విత్ ది హెల్ప్ ఆఫ్ గూగుల్ అనలిటిక్స్ వెబ్‌సైట్‌లోకి వచ్చిన తర్వాత తను ఏం చేస్తున్నాడు? వెబ్‌సైట్‌లో ఎంత టైమ్ ఉంటున్నాడు? ఏ పేజెస్ విజిట్ చేస్తున్నాడు? ఒక పేజ్‌లోకి వచ్చిన తర్వాత ఏదైనా ఫార్మ్ ఫిల్ చేస్తున్నాడా? ఏంటి అనేది మనకి గూగుల్ అనలిటిక్స్ వల్ల తెలుస్తుంది. ఓకే. ఇంతవరకి మీరు ఎస్‌సిఓని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ మాత్రం నాలెడ్జ్ సరిపోతుంది. కొందరు ఏం చేశారంటే 30 మినిట్స్ సెషన్, 1 అవర్, 2 అవర్ సెషన్స్ చేశారు. అవన్నీ గూడా మీరు ఇప్పుడే దాన్ని రీడ్ చేసేసి ఈ పర్టిక్యులర్ ట్యాబ్ అంటే ఏంటి? ఆ పర్టిక్యులర్ ట్యాబ్ అంటే ఏంటి? అని మీరు ఏం కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ ఈ స్టేజ్ వరకి అంటే ఎస్‌సిఓ స్టేజ్ వరకి ఆన్ పేజ్ ప్రాపర్‌గా చేశారు కొత్త వెబ్‌సైట్‌కి. దాన్ని కొత్తగా అనలైటిక్స్‌కి లింక్ చేశారు. ఎందుకంటే రేపు ఫ్యూచర్‌లో ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ చేయడం వల్ల మన యొక్క వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఎంతమందొచ్చారు? ఏ పేజెస్ విజిట్ చేస్తున్నారు? ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు? ఎంత టైం మన వెబ్‌సైట్‌లో స్పెండ్ చేస్తున్నారు? అని తెలుసుకోవడానికి గూగుల్ అనలిటిక్స్ చాలు. ఓకే. గూగుల్ యాడ్స్ కోసము, తర్వాత సోషల్ మీడియా యాడ్స్ కోసం గూగుల్ అనలిటిక్స్ ఏ విధంగా హెల్ప్ అవుతుందనేది మనం ఫ్యూచర్‌లో చూద్దాం. దిస్ ఈజ్ అబౌట్ గూగుల్ అనలిటిక్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఏమాత్రం కన్‌ఫ్యూజన్ ఉన్నా సరే, గూగుల్ అనలిటిక్స్ టెంప్లేట్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్‌లో ఏ డౌట్స్ ఉన్నా సరే,
మీరు ఈ కాంటాక్ట్ నెంబర్‌కి పింగ్ చేయొచ్చు ఆర్ డైరెక్ట్ కాల్ చేసి మీ యొక్క డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు. ఫస్ట్ సెషన్ నుంచి నేను చెప్పే సెషన్స్ ప్రాక్టీస్ అయ్యి, దాన్ని ఫాలో అయ్యి, దాన్ని మీ వెబ్‌సైట్‌కి ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. ఓకే. థాంక్ యూ గైస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గూగుల్ అనలిటిక్స్.